నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు తుర్కెంజాల్ లక్ష్మీ గార్డెన్ దగ్గరలో వెస్ట్ ఫేసింగ్‌లో కన్స్ట్రక్ట్ చేసిన స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్‌లో రెడీ టు మూవ్ ఇన్ 2 అండ్ 3 బీహెచ్‌కే ఫ్లాట్స్‌తో మీ ముందుకు రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ అన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్‌లో, వీడియో డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ కి సంబంధించిన డీటెయిల్స్ విత్ ఇన్ 1 మినిట్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్ లో ప్రమోట్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను ఈ బిల్డింగ్ యొక్క ఎలివేషన్ కవర్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 30 ఫీట్ రోడ్ అనేది మరొకసారి కవర్ చేస్తున్నాము. 30 ఫీట్ రోడ్ కి వెస్ట్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాను, ర్యాంప్ ఏరియా కవర్ చేస్తున్నాను. 2 గేట్స్ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మోడల్ ఫ్లాట్ కింద 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అనేది కవర్ చేస్తాను. అండ్ ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. 600 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ 2 గేట్స్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. అండ్ సెట్ బ్యాక్స్ వదిలి కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేయడం జరిగింది. ఇటువైపు ఉన్నటువంటి బోర్ పాయింట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఇండివిజువల్గా బోర్ వేయించారు. అండ్ ఇక్కడ వచ్చేసి సంపు ఇవ్వడం జరిగిందండి. సఫిషియెంట్గా పెద్ద సైజ్ సంపు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వాటర్ హార్వెస్టింగ్ పిట్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ స్టెప్స్ కవర్ చేసుకొని మోడల్ ఫ్లాట్ కింద 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ అనేది కవర్ చేస్తాను. ఎమ్యూనిటీస్ లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి గ్రానైట్ వర్క్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఒకటి వచ్చేసి మనకి డోర్ రావడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి గ్రిల్ ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా రావడం వల్ల మనకి సేఫ్టీ అనేది బాగుంటుందండి. సో చాలా అపార్ట్మెంట్లలో మనకి 2 సైడ్ గ్రిల్ వస్తుంది. సో అలా కాకుండా ఇక్కడ ఒకటి డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ స్టెప్స్ కింద ఉన్నటువంటి ప్యానల్ బోర్డ్ కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనము 5th ఫ్లోర్కి వెళ్ళేసి 5th ఫ్లోర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేద్దాం. బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియా కవర్ చేసుకొని 5th ఫ్లోర్కి రావడం జరిగింది. 5th ఫ్లోర్లో ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కారిడార్ ఏరియా చూపిస్తున్నాము. ఆల్మోస్ట్ మనకి 7 ఫీట్ వెడల్పు ఉన్నటువంటి కారిడార్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఈస్ట్ ఫేసింగ్లో ఉన్న మెయిన్ డోర్ చూపిస్తున్నాను. అండ్ చౌకోట్ చూపిస్తున్నాను. 2 బిహెచ్కే ఫ్లాట్ 1040 ఎస్ఎఫ్టీలో ఉన్నదండి. సో ఇప్పుడు వచ్చేసి నేను హాల్ లోపలికి రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టీవీ యూనిట్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి విండో రావడం జరిగింది. వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ హాల్లో ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఫాల్ సీలింగ్ వర్క్ చేయించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కిచెన్ ఏరియా కవర్ చేస్తాను. కిచెన్ ఏరియా చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి టైల్ వర్క్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సజ్జ, అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్గా కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ స్పేసెస్గా ఉన్నటువంటి పూజా రూమ్ రావడం జరిగింది. వచ్చేసి నేను యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్ స్టిక్ చేశారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము, అండ్ విండో కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నామండి. అటాచ్డ్ వాష్రూమ్లో ఆల్మోస్ట్ మనకి 9 ఫీట్ వరకు టైల్స్ స్టిక్ చేశారు. అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు. వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ చూపిస్తున్నాము. కామన్ వాష్రూమ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి లో రూప్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్ స్టిక్ చేశారు. అండ్ ఇండియన్ టాయిలెట్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మనము చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. చిల్డ్రన్స్ బెడ్రూమ్ నుంచి మనకి బాల్కనీ ఇచ్చారండి. సో బాల్కనీ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ సేఫ్టీ గ్రిల్ కవర్ చేస్తున్నామండి. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఒకటి హైట్గా ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనము టెర్రస్ పైకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంజాల్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి.
ఫుల్గా రెసిడెన్షియల్గా డెవలప్ అయినటువంటి ఏరియా. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే రోడ్కి ఇది వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఆదిబట్లకి టీసీఎస్ ఆదిబట్లకి ఇది 5 కిలోమీటర్ డిస్టెన్స్. అండ్ అవుటర్ రింగ్ రోడ్కి 2 కిలోమీటర్ డిస్టెన్స్. ఎల్బీ నగర్ మెట్రోకి ఇది 6 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ప్రైస్ విషయం మాట్లాడుకున్నట్లయితే 1040 ఎస్ఎఫ్టీ 2 బిహెచ్కే ఫ్లాట్ అన్నది కేవలం 49 lakhs చెప్తున్నారు. అండ్ 3 బిహెచ్కే ఫ్లాట్ అన్నది 1300 ఎస్ఎఫ్టీ 59 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ నో ఎమ్యూనిటీ ఛార్జెస్ అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ వస్తుంది. స్క్రీన్ పైన వస్తున్న ఓనర్ నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ అన్నది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.